నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నిన్నటి దగ్గర రాజ్ తరుణ్ విషయం అనేది బాగా పెద్ద సెన్సేషన్ అయింది. సో ముఖ్యంగా ఈరోజు రాజ్ తరుణ్ మాజీ లవర్ ఏమన్నాడంటే, నీతో పడుకుంటున్నాడు కాబట్టి రాజ్ తరుణ్ నా మాట వినట్లేదని మల్హోత్రాపై మండిపడిన లావణ్య అంటే రాజ్ తరుణ్ మాజీ లవర్ అని చెప్పుకోవచ్చు. సో అసలు ఏం జరిగింది మళ్ళీ? అంటే ఆవిడ చెప్తున్న వెర్షన్ ఎలా ఉందంటే, నేను రాజ్ తరుణ్కి ఉయ్యాల జంపాల సినిమా యాక్ట్ చేయకముందే విశాఖపట్నం నుంచే నాకు పరిచయం. ఇరుగు పొరుగు ఇళ్లలో ఉండేవాళ్ళం. రాజ్ తరుణ్ వచ్చిన తర్వాత సినిమా ఫీల్డ్లో అంటే పరిచయాలు పెంచుకోవడం కోసం తిరుగుతున్న సమయంలో, సినిమాల్లో బిజీ అవ్వకముందు సమయాల్లో నేను చాలా ఫైనాన్షియల్గా హెల్ప్ చేశాను. ఎవరికి? మీరు రాజ్ తరుణ్ చేశారా? ఈ అమ్మాయి లావణ్య, నేనని కాదండి, లావణ్య అంటుందన్నమాట. ఇప్పుడు కాదు, నాకు విశాఖపట్నంలో ఉన్నప్పటి నుంచే తెలుసు. వచ్చాము, చాలా ఒకళ్ళొకరంటే ఇష్టపడేవాళ్ళం. ఆయన భవిష్యత్తు కోసం నేను సినిమాల్లో బిజీ కాకముందు చాలా డబ్బు రాజ్ తరుణ్కి ఇచ్చానని లావణ్య చెబుతుంది. దాన్ని రాజ్ తరుణ్ కూడా ఒప్పుకున్నాడు. అంటే ఇంచుమించు వాళ్ళు ఒక 11 years పాటు ఇద్దరు దేవర్ టుగెదర్, సహజీవనం చేశాను అని రాజ్ తరుణ్ చెప్తున్నాడు. లేదు నన్ను పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్న తర్వాతే సహజీవనం చేశాము. కానీ రాజ్ తరుణ్ నాకేం చెప్పాడంటే, నువ్వు ఎవరితో చెప్పొద్దు, ఇండస్ట్రీలో నాకు కొంచెం గ్లామర్ ఫీల్డ్ కదా, దీన్ని కొంతకాలం దాచిపెడదామని చెప్పేసి రాజ్ తరుణ్ నాతో చెప్పాడని లావణ్య చెప్పింది. ఇది లావణ్య వెర్షను. ఈ మధ్యలో అనుకోకుండా రాజ్ తరుణ్ నా చెప్పా పెట్టకుండా చోటుకి వెళ్ళిపోయాడు. ఎవరో అమ్మాయిని ఆలోచిస్తే మల్హోత్రా అని తెలిసింది. వాళ్ళు కొంచెం బాగా పెద్దింటి వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, అన్నీ బాగున్నాయి. నేను ఏదో బయటికి వెళ్ళిపోయి నేను కూడా చిన్న వేషాలు వేసి తెచ్చుకొని దాచుకుని డబ్బులన్నీ ఈయన కోసం ఖర్చు పెట్టేశాను. ఆయన డబ్బు వచ్చిన తర్వాత నాకు ఏదైనా ఆర్థిక బాధలు ఉండి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆయన కొంచెం నొచ్చుకునేవాడు, డబ్బులు ఇచ్చేవాడు కాదు. ఎప్పుడైనా 10 సార్లు అడిగితే ఒకసారి డబ్బులు ఇచ్చేవాడు. చివరికి ఏమైందంటే, ఇప్పుడు ఆ అమ్మాయితోనే ఉంటున్నాడు, వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు, ఆ అమ్మాయి మాటే వింటున్నాడు, అమ్మాయి గీటు దాటం లేదు. ఇవన్నీ విషయాలు మీరు ఏవైనా రుజువులు కావాలంటే రాజ్ తరుణ్ డేట్స్ చూసేటువంటి రాజా రవీంద్రని అడిగితే A to Z చెప్తాడని చెప్పేసి లావణ్యం చెప్తుంది. ఇది లావణ్య వెర్షను. నేను పూర్తిగా ఇంకా ఏముంది, ఒక కన్యగా నేను నలిగిపోయాను, ఎందుకు కాకుండా పోయాను. ఇప్పుడు నన్ను ఎవరైనా ఎలా పెళ్లి చేసుకుంటారు, నా జీవితం ఏం కాను, నా భవిష్యత్తు ఏం కాను అనే ప్రశ్న వేసింది లావణ్య. లేదండి, మీ ఇద్దరు స్నేహితులు అన్నమాట నిజమే, కలిసి ఉన్నమాట నిజమే, కొంతవరకు అంతో ఇంతో ఆర్థిక సహాయం చేసే మాట కూడా నిజమే. ఆవిడ చేసిన ఆర్థిక సహాయానికి ఇంకా 2 3 ఎక్కువ ఇచ్చాను నేను ఎక్కడ నా మనసు విరిగిపోయిందంటే, ఆవిడ ఫ్రెండ్స్ వచ్చి నా కళ్ళ ముందే డ్రగ్స్ తాగడం, నా కళ్ళ ముందే తెల్లవారులు మాట్లాడుకుంటూ చిందులు వేస్తూ ఉండడం ఒక మగాడికే బాగుంటుంది కదా. అప్పటికేదో ఒక అండర్స్టాండింగ్తో ఉన్నాము, అండర్స్టాండింగ్తో ఉంటే కొంచెమైనా భయపడకుండా వాళ్ళతో ఉండడం, పోనీ ఆడవాళ్ళతో ఉంటే పర్వాలేదు. ఆ మస్తాన్ అనేటువంటి ఒక వ్యక్తితో ఈవిడికి పరిచయం ఉండడం, పరిచయం కూడా ప్రేమగా మారడం, మస్తాన్ని నాకంటే ఎక్కువగా గౌరవించడం, ఇవన్నీ నన్ను మనసు విరిచేలా చేశాయండి. ఏ విధంగా గౌరవించడం అంటే నాకంటే ఎక్కువ ఉంటే ఆయనతో పడుకునేది నాతో పడుకునేది కాదు, ఆయనతో ఏదో తెల్లవారులు పని ఉంది నాతో కాదు, లేకపోతే మీరు వస్తున్నారా ఇవాళ, లేకపోతే షూట్లో ఉండిపోతారా అంటే, ఒకవేళ పొరపాటున నా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే తెల్లవాళ్ళు కూడా మస్తాన్తో ఉన్నటువంటి రుజువులు నా దగ్గర ఉన్నాయి. అందువల్ల నా మనసు విరిగిపోయిన తర్వాత మళ్ళీ అతకదు కదా. నేను మల్హోత్రా ఇంటికి వెళ్ళాను. వాళ్ళు ఇప్పటికీ కూడా నన్ను వాళ్ళ ఇంట్లో ఒక కొడుకులా చూసుకుంటున్నారు, నాకు అంత గౌరవం ఇచ్చి వాళ్ళు కాపాడుకుంటున్నారు. ఇప్పుడు మల్హోత్రాతో నేను నటించాను, కానీ మా ఇద్దరి మధ్య ఏ శారీరక సంబంధాలు లేవు.
ఇప్పుడు వచ్చి తను ఇంతవరకు లేనిది ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే మా పెళ్ళి అనేసరికి ఎందుకు వస్తుంది, అంతకుముందు రావచ్చు కదా. మరి ఇంతవరకు నువ్వు ఎందుకయ్యా నోరు ఇప్పలేదు అంటే కేవలం రెప్యుటేషన్ కోసం నేను మాట్లాడలేదు. ఎందుకంటే ఎక్కడ తిరిగి ఎక్కడికి వస్తుందో ఈ సినిమా ఫీల్డ్ గురించి తెలుసు కదా, అందువల్ల నేనేం మాట్లాడలేకపోయాను అంతే తప్ప అది నా పొరపాటే. నేను ముందే కట్ చేసుకోవాల్సింది కట్ చేసుకోలేకపోయాను. అయితే ఇప్పుడు మాత్రం నాకు ఆ అమ్మాయికి ఏ విధమైనటువంటి సంబంధాలు లేవు. నేను పెళ్లి చేసుకున్నానని చెప్పే మాట అవాస్తవం. ఇప్పుడు ఏదో పెళ్లి ఫోటో చూపిస్తుందంట అంటున్నారు, మరి అది మార్ఫింగ్ చేసిందో ఏం చేసిందో నాకు తెలియదు. అలాంటి పెళ్లి జరిగితే మా అమ్మ నాన్న వాళ్ళు వైజాగ్లో ఉన్నారు కదా, వాళ్ళ సమక్షంలో జరుగుద్ది. ఇది అలాగ దండలు మార్చుకున్నప్పుడు కూడా వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్తో కలిసి ఫోటోలు చూపించమంటే అని ఆయన వెర్షను. అయితే అన్నిటికీ మించి ఇప్పుడు నా అవసరం ఆవిడకి లేదు, ఎందుకంటే మస్తాంతా ఉంది ఆల్రెడీ. ఇప్పుడు ఫైనాన్షియల్ ఏదైనా రిస్క్ వచ్చిందేమో తెలీదు. ఇప్పుడు కొత్తగా ఆ మాట మార్చిందని తరుణ్ అంటున్నాడు మాట. ఇది బాగా వైరల్ అయిపోయింది ఇప్పుడు. అంటే వీళ్ళు పబ్లిక్ అయినప్పుడు, సెలబ్రిటీలు అయినప్పుడు ఎవరైనా ఎవరి గురించైనా మాట్లాడుకోవచ్చు. వాళ్ళ గురించి మాట్లాడకూడదు నిజంగా, వాళ్ళు సెలబ్రిటీస్ కనుక మనం మాట్లాడుతున్నాం. ఓకే, ఈ వర్షన్ పక్కన పెడితే మల్హోత్రా వాళ్ళ సోదరులు ఎవరైతే ఉన్నారో ఆమెని ఇప్పుడు ఎవరైతే మల్హోత్రాపై రెచ్చిపోతున్న లావణ్య, మల్హోత్రా వాళ్ళ సోదరులు లావణ్యతో థ్రెడ్ అటాకింగ్ కాల్ చేస్తున్నారు. అంటే చంపేస్తావు నిన్ను, నాకు పలానా సీఎం పరిచయాలు ఉన్నాయి సీఎంతో. సో ఆ విధంగా ఆమెను బెదిరిస్తున్నారంట. సో దానికి ఏం చెప్తారు మీరు? అంటే దాని ప్రూఫ్లు చూపించమంటున్నాడు కదా ఈయన. ప్రూఫ్లు చూపిస్తుంటే ఎవరు ఫోన్ చేశారో దాని గ్యారంటీ ఏమిటి? ప్రూఫ్లు ఏముంది, ఎక్కడైనా రికార్డ్ చేయొచ్చు, ఎవరైనా రికార్డ్ చేయొచ్చు. ఇంకా లోతుకి వెళ్ళి ఎక్కడి నుంచి ఫోన్ చేశాడో, ఎవరు ఫోన్ చేశాడో, ఈ వాయిస్ ఆ వాయిస్ టాలీ అవుతుందా లేదా అన్నీ చూసిన తర్వాత ప్రూఫ్ అవుద్ది. ఇంతకుముందు ప్రూఫ్లు చూపించలేదు కదా ఆవిడ. ఆయన గట్టి వాదం ఏంటంటే ఆవిడ బాబు చెడిపోయింది ఆవిడ. అంటే డ్రగ్స్కి బానిస అయిపోయింది, డ్రగ్స్ లేకపోతే ఉండలేదు. ఆ పరిస్థితిలో నన్ను బ్రతకనివ్వదు, కొంతమందితో కలిసి చంపేసే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఇది వాళ్ళు ఎవరో చంపడం కాదు, ఈఎంఐ చేయొచ్చు. నాకు దక్కన వాడు ఇంకెవరికి దక్కడానికి వీలు లేదని దేంట్లో ఏది కలిపి పెట్టేస్తుందో ఆవిడ తెలుసని ఈయన తాలూకు వెర్షన్ ఈయంది, ఆవిడ తాలూకు వెర్షన్ ఆవిడది. అయితే ఇప్పుడు ఏంటంటే నేను పెళ్లి చేసుకోనని చెప్పిన తర్వాత వాడికి ఏం సాధ్యపడుతుందంటే ఆయన లేకుండా నేను ఉండలేని అన్నప్పుడు కూడా ఏం చేస్తారంటే ఆయనకి ఇష్టం లేని పెళ్ళి నువ్వు ఎలా చేసుకుంటావు? సరే నువ్వేదో డబ్బు పెట్టావంటావు, ఆ డబ్బు ఏదో ఆయన ఇచ్చేస్తాడు. ఇష్టం లేని పెళ్లి చేసుకొని నువ్వు బాగుపడలేవు, ఆయన బాగుపడలేడు. ఏదో హీరోగా జీవితం ఉందనుకుంటాడు, 4 సినిమాలు చేస్తున్నాడు కనుక నువ్వు తప్పుకుంటే ఆయన పెళ్లి చేసుకుంటాడో అలా ఉండిపోతాడో బ్రహ్మచారిగా, మనకెందుకనేటువంటి ఆలోచనతో కొంతమంది సన్నిహితులు ఆవిడకి చెప్తున్నారు. ఆ మాట వింటే పర్వాలేదు. ఇప్పుడు ఆడమ్మాయి కేసు పెట్టినట్టయితే తప్పనిసరిగా దానికి కన్సిడరేషన్ ఉంటుంది, ఆడవాళ్ళకి కొంచెం ప్రిఫర్ చేస్తారు. మరి ఆ కన్సిడరేషన్లో నువ్వు ఎలాగైనా నువ్వు ఒప్పుకోక తప్పదు అంటే అప్పుడు మళ్ళీ ఆయన కోర్టుకు వెళ్ళడం ఏదో జరుగుతుంది.